शिवाय गुरवे नमः। 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 వాస్తవంగా నీవెవరో నీవు తెలుసుకో. రమణ మహర్షి ఉపదేశం కూడా అదే. ఆ నేను ఏమిటో తెలుసుకో మొదట అన్నారు. నేను తెలుసుకోకుండా ఎన్ని సాధనలు చేసినా అంటే పర్పస్ అది కాకుండా ఈ బాహ్య ప్రపంచం వాటి గురించి అశాంతే తప్ప ఆ యొక్క ఆనందం మటుకు ఎట్టి పరిస్థితిలో లభించదు. అవన్నీ కూడా క్షణిక ఆనందాలు. అదే ఆనందము ఆ అంటే క్షణికమైన ఆనందము, ఆ దుఃఖపడటము, ఇవే నాకు తృప్తినిస్తాయి అనుకున్న వాడిని ఎవడేం చేయలేదు. ఎందుకంటే అందులోనే వాడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ క్షణిక ఆనందంకి వాడు ముందు కష్టపడాలి, తర్వాత కష్టపడాలి. ఈ విధంగా బాహ్య ప్రపంచం ఎప్పుడూ కూడా నానా విధాలుగా ఉంటుంది. ఎప్పుడు రిలాక్స్ అవనివ్వదు. ఒకదాని తర్వాత ఒకటి మీ కోరికలు మీకు తెలుసు, ఒకదాని తర్వాత ఇంకో కష్టము, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధమైన తృప్తితో ఉండనివ్వదు. ఈ తృప్తిని భోజనంతో పోలుస్తారు. కడుపు నిండా తిన్నవాడు అమ్మ ఇంకా చాలు అంటాడు. బాహ్య ప్రపంచంలో వాడు దేనిని చాలు అని. జీవభావం ఉన్నవాడు అంటే విశుద్ధ బుద్ధి లేనివాడు, బ్రహ్మం గురించి తెలియని వాడు అని అనుకుందాం. ఒకసారి తెలిసిన తర్వాత కూడా అనుకోలేదన్న సంగతి మీ ఆచరణలో తెలుస్తాం. కాబట్టి పోనీ తెలియని వాడు అని అనుకుందాం ఒక నిమిషానికి. వాడికి ఎక్కడా కూడా తృప్తి ఉండదు. వాడు ఇంటికి వచ్చి పడుకున్నా కూడా మళ్ళీ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ పూట తిన్న తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు. తిన్నది తినడు వాడు, కానీ మళ్ళీ ఏం చేసుకోవాలా ఆలోచన. అవి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా. అంటే బాహ్య ప్రపంచంలో ఇది తృప్తి, మనకి రిలాక్స్ అవుదామని ఉండదు. తిన్న ఒక అరగంటకో పావుగంటకో మళ్ళీ మొదలు. కేవలం ఆ తృప్తి అనుభవానికి ఆ భోజనం చెప్పటం. కాబట్టి ఈ విధంగా బాహ్య ప్రపంచంలో ఎప్పుడు అసంతృప్తితోటే ఉంటాడు వాడు. సర్వకాలాల్లోనూ వాడు ఏదో ఒక భావనతోనే తృప్తిగా ఆనందంగా మటుకు ఉండలేడు. ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది వాడికి. వాడికి నచ్చినది జరిగినా వాడు కంప్లైంట్ లేకుండా వాడు ఉండడు. ఏదో అలా జరిగిందంట. ఏదో రకరకాలుగా ఉంటాయి బాహ్య ప్రపంచం, ఎంత చెప్పినా కూడా వేస్ట్. ఏ ఒక్కడి భావం ఒక విధంగా ఉండదు. అలా నేను తెలుసుకున్నవాడు ఆచరణలో పెట్టినవాడు. తెలుసుకోవటంతో ఆగిపోలేదు వాడు. ఆ నేనుని ఆచరణలో పెట్టాడు. ఏది నేనుతో అయితే వ్యవహారం చేశాడో అది ఏమాత్రము కూడా ఉపయోగపడనిది, నన్ను ఈ అసంతృప్తిగా గురి చేస్తుంది తప్ప ఆ పరమమైన ఆనందాన్ని, శాంతిని ఇవ్వటం లేదు అని తెలుసుకున్నవాడు ఆచరణలో పెట్టినప్పుడే వాడికి తెలుసు. ఎందుకంటే కొన్ని విషయాలు ఆల్రెడీ పెట్టారు కాబట్టి అనుభవం లేదు అనడానికి.
అటు కొన్ని విషయాలు పెట్టారు, చాలా హాయిగా ఉందండి, ఏమీ పట్టించుకోవటం లేదు, పరమానందంగా ఉంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను తెలుసుకున్నవాడు వాడే సిద్ధి పొందుతాడు. అప్పుడు అసలైన ఆ బ్రహ్మాన్ని వాస్తవంగా తెలుసుకొని ఏ అంతరాయం లేకుండా ప్రవేశిస్తారు. ఈ అంతరాయాలు ఏం లేవు, నేనుతో ఏ బాధలు లేవు. బాధలు లేవా అంటే అసలైన నేనుతో ఉన్నాడు కాబట్టి వాడికి బాధలు లేవు. దొంగ నేనుతో ఉన్నవాడికి ఎప్పుడు లేచింది మొదలు వాడికి అదే గోల. వాడే నిద్రపోయేది ఎప్పుడు ప్రశాంతంగా, ఏదో బై ఛాన్స్ నిద్ర పడుతూ ఉంటుంది. గాఢ నిద్ర అనేది చాలా తక్కువ, కొద్ది మందికి మాత్రమే. ఎన్ని కష్టాలున్నా లేకపోతే ఎంత అసంతృప్తులు ఉన్నా ఏదైనా వాడు నిద్రపోగలుగుతాడు. అందుకే అంటారు బాగా నిద్రపోయేవాడికి వాడికి అదృష్టం అండి, దేవుడు కరుణించాడు, మనకు అట్లా నిద్ర పట్టదు అని. ఇది చాలా ఇదే, అలా నిద్ర పట్టదు అందరికి. రకరకాలు ప్రశాంతంగా ఉండి నిద్రపోకపోయినా నష్టమేం లేదు. ఆలోచనలు గోలలతోటి నిద్రపోని వాడికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. అది అందుకని వాస్తవంగా తెలుసుకున్నవాడు అంటే వాస్తవాన్ని తెలుసుకుని ఆచరణలో పెట్టినవాడు ఏ అంతరాయం లేకుండా నన్ను చేరుకుంటాడని పరమాత్మ చెప్పారు. చేరుకుంటాడంటే వాడు అదే కాబట్టి, చేరుకోవటం అంటే వేరే అయ్యే, వాడు అసలు ఏది చేయక్కర్లేదు. వాడికి లభించినా తృప్తిగానే ఉంటాడు, లభించకపోయినా ఆ తృప్తితోటే ఉంటాడు, ఆనందంగానే ఉంటాడు. తాపత్రయం లేదు దానికోసం, పరుగులు లేవు దానికోసం. దేనికోసము పరుగు, ఈ బాహ్యం నశించేవాడు. కాబట్టి ఆ యొక్క సిద్ధిని పొందిన వాడికి అన్ని కూడా సిద్ధించి పరబ్రహ్మంలో ప్రవేశిస్తాడు. పరమ పురుషార్థము వాడికి లభిస్తుంది. పరమ పురుషార్థం అంటేనే బ్రహ్మానందం, చావు పుట్టుకలు లేని. ఇహ వాడు ఆ బ్రహ్మానందంలో మునిగిపోతాడు. ఎన్నో కష్టాలు పడి నది ప్రవహిస్తూ వస్తూ సముద్రంలో కలిశాక తన ఐడెంటిటీని కోల్పోతుంది. ఈ కష్టమంతా కూడా ఐడెంటిటీని కోల్పోవడానికే. అదే విధంగా తెలుసుకున్నవాడు ఈ కష్టము, ఇది అదేం కష్టం అనుకోదు, నది ఎలా ఉన్నా ప్రవహించి వచ్చేస్తుంది. ఎందుకు? అసలైన ఆ ఆనందాన్ని పొందడానికి. అలాగే తెలుసుకున్నవాడు ఆచరణలో పెట్టేటప్పుడు వాడికి కష్టం అనిపించదు. ఎన్నోసార్లు బోధలో చెప్పినట్టుగా ఇష్టమైనది ఏది కష్టం అనిపించదు, ఇష్టం లేనప్పుడే కష్టాలు మొదలు. అది ఏ విషయమైనా సరే, ఎంతటి విషయమైనా సరే, ఇష్టం లేనప్పుడే నానా గోలలు. అది మనిషి మీదైనా, వస్తువు మీదైనా, సందర్భమైనా, ఇంకోటైనా. కాబట్టి ఆ ఇష్ట అయిష్టాలు, కాబట్టి మీకు ఆ బ్రహ్మం ఎందా, బ్రహ్మానందం ఎందా, ఇక ఎన్ని చెప్తారు. ఎందుకంటే పరమ సత్యం ఏంటో తెలిసింది, అనుభవము కలిగింది. ఇక్కడ అనుభవం కలగలేదు అనడానికి లేదు, తెలియదు అనడానికి లేదు, ఆచరణ అసాధ్యం అనడానికి లేదు. ఆచరణ అత్యంత సులభం అని మీ అందరికీ తెలుసు. సుమ్మైరు నోరు మూసి కూర్చోడానికి ఏముందండి, నీ పని నువ్వు చేయి, నీ ధర్మం నువ్వు చేయి. కానీ ఆ ధర్మం చెయ్యడు కాబట్టి నానా గోల. అంటే ఇక్కడ ఇష్టం లేదు, ఒకటే, రెండిట్లోనే ఉంది ప్రపంచం అంతా, ఇష్ట అయిష్టాలతో. నువ్వు తృప్తిగా లేవంటే నీకు ఇష్టం లేదని అర్థం, తృప్తిగా ఉన్నాడు అంటే ఇష్టం. నీకు దేనిలో తృప్తి ఉందిరా అంటే ఎవడు ఏది చెప్పలేదు. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి వాడికి, తృప్తి ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి, తృప్తి ఇవ్వనివి ఎన్నో ఉన్నాయి. రెండు విభాగాలు చేశాడు. ఈ తృప్తి అంటేనే ఇష్టము అయిష్టం. కాబట్టి వాస్తవంగా తెలుసుకున్నవాడు అంటే ఆచరణ యోగ్యంగా తెలుసుకున్నాడు. ఇది ఆచరణ వల్ల పొందగలిగేది తప్ప శ్రవణ మననాదులతో పొందేది కాదు. మీరు ఎంత సాధన చేసినా మీరు ఆచరణ పెట్టినప్పుడు మొత్తం వృధానే. బ్యాంకులో డబ్బులు దాస్తూనే ఉన్నారు, ఏం ఉపయోగం అంటే తినడానికి కూడా 5 పైసలు ఇంట్లో ఉంచుకోకుండా ఉపయోగం లేదు. ఎందుకంటే సంపాదించే దేనికి? ఈ రోజు నువ్వు కొంచెం సంతోషంగా అంటే ఏదో తృప్తిగా తిని కావలసినవేవో ఇచ్చేసుకున్నారు, అన్ని దాచేసుకున్నారు, వాడిని పరమపిస్తున్నారు, ఏవో బిరుదులు ఇస్తారు. వాడికి తృప్తి ఏముందండి? బ్యాంకులో ఉన్నాయని అంటాడు, ఏమిటి లాభం బ్యాంకులో ఉంటే? ఏమీ లేదు. నీకు ఉపయోగపడనేది ఏది ఇంట్లో కూడా పోనీ కొంతమంది సామాన్ పెడతారు, అన్ని అటకల మీద దాచేస్తారు, వాడుకోరు. మరి ఎందుకండి? పక్క వాడుకుంది కాబట్టి మాకు ఉండాలి, అన్ని దాచేటివే. ఎందుకు దాచుకుంటారు? దాచుకునే
కొనుక్కునేటప్పుడు అసలు కొంటాం ఎందుకండి, పాపం షాప్ వాడైతే బాగా దాస్తాడు కదా, వాడి దగ్గర ఏ వస్తువు పాడవు చూడండి, మీరు తెస్తే ఆ వస్తువు పైన పడేస్తే అది పాడేది కొన్నాళ్ళకి. అది ఏదైనా సరే, బంగారం అయినా అంతే కదండి, లాకర్ లో పెట్టేదాన్ని తెచ్చుకోండి. అదే ఇప్పుడు ఆర్భాటం దేనికి, ఎవరి గురించి, అంతే, అది కపటత్వంతో ఉన్నది. అంత ఆర్భాటం అవసరమా? అక్కర్లేదు. మరి చెప్పా కదా, ఒక ఆవిడ హెచ్చులకి పోయి, అంటే లేనిది ఆవిడ కొడుకు పెళ్ళని ఏదో నవరత్నాల సెట్టు కొన్నారు. వాడు ఇచ్చేస్తాడు బంగారం, వాడు నాకు బాగా తెలుసు 8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆ సెట్ లేకపోతే కొడుకు పెళ్ళవదా, కోడలు ఇంటికి రాదా? ఆ సెట్ పెట్టుకుంది, పెట్టి హాల్లోనే కోడలు మీరెవరు అన్నట్టుగా బిహేవ్ చేసి అదయ్యి. తర్వాత ఏమైంది, కట్టలేకపోయారు. వాడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడని ఈవిడ అనుకుంది. వాడేం ఊరుకోలేదు. ఎన్నో ఆ లెక్కలన్నీ మనకి ఎందుకు, వాడు శుభ్రంగా వాడికి రావాల్సిందంతా వాడు నెక్లెస్ లాగేసుకున్నాడు. లాగేసేసుకుని వాడి లాభం అంతా వేసేసుకుని ఆవిడ చేతులు మిగతా డబ్బులు పెట్టాడు. వెధవది వాడు గొడవ చేశాడు అందుకే ఇచ్చి పారేసా అంటే ఇంకా ఎంత అహంకారం. ఎందుకు అసలు? మనకి ఎంతలో ఉందో అంతలో ఉంటే ఎంత పరమానందం అండి. వాడితో తిట్లు తినే అవసరం ఉందా? ఏవి నీ జాతకంలో లేవు, కానీ అవన్నీ నువ్వు కొని తెచ్చుకున్నావు. ఇవన్నీ అంతే, మీ జాతకాల్లో ఇవన్నీ లేవు. ఎందుకంటే జాతకంలో ఎప్పుడైతే బ్రహ్మ ప్రవేశించాడో మీకు అసలు ఏమీ లేవు. జాతకమే, కర్మే లేదు అంటుంటే అన్ని అనుభవిస్తున్నారు. అది జాతకంలో లేనివి అనుభవిస్తున్నారు. ఎందుకంటే జాతకంలో వన్స్ బ్రహ్మ ప్రవేశించిన తర్వాత ఆనందమే ఉండాలి, కానీ మీరు జాతకాన్ని తిరగ రాస్తున్నారు అన్నమాట. లేదండి అని చెప్పి మళ్ళీ జాతకాలు వాళ్ళ దగ్గర పరిగెడతారు కదా, ఏముందండి నక్షత్రం బాగుందా, ఇంకోటి బాగుందా. అందుకని నన్ను అడిగితే నాకు అమావాస్యలు అవన్నీ ఏముండవు, ఏదో మీ తృప్తి కోసం అమావాస్య అది ఇది అంటారు. కాబట్టి ఇక్కడ దేనితో ఉండదు, ఎందుకంటే ఉన్నది బ్రహ్మమే, కాలము బ్రహ్మమే, అన్ని బ్రహ్మమే, ప్రదేశము బ్రహ్మమే, అన్ని బ్రహ్మమే అయినప్పుడు మంచి చెడు అనేది ఎక్కడుంది? నీ మనసు మంచిగా ఉంటే అన్ని బ్రహ్మాండంగానే జరుగుతాయి. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదో సీరియస్ అయింది అనుకోండి, అబ్బాయి ఇవాళ మంచి రోజు కాదండి అని ఇంట్లో పెట్టుకుంటారా? లేదమ్మా. అప్పుడు అసలైన మంచి జరుగుతుందా? లేదు. కాబట్టి ఇక్కడ సరదాగా చెప్పింది. కాబట్టి ఇక్కడ ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ఏది మంచి ఏది చెడు, ఏది ఇష్టము ఏది ఇష్టం అంతే. ఆ బ్రహ్మంగా ఉండండి. ఇది పెద్ద కష్టమే ఉందండి అసలు. నీ పని నువ్వు చేసుకో, హాయ్. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. భర్త ఉద్యోగం చేస్తాడు, భార్య వండి పెడుతుంది, ఇంటి వాళ్ళని చూస్తుంది. ఎంత హాయ్ అండి, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు కల్పించుకోకపోతే. అటు అంటేనే కదా మొదలైంది, ఈగోస్ ఎక్కడ మొదలవుతాయండి? నేను ప్రవేశిస్తుంది ఇక మొదలైంది. ఎంత సాధన చేస్తే మటుకేమండి నేను వచ్చాక బాధలు తప్పు. బాధలు ఉన్నప్పుడు సంతోషం ఎలా ఉంటుంది? దేని గురించి వర్రీ దేనికి అసలు? ఉన్నది బ్రహ్మన్ రా అంటే మీ పిల్లలు బ్రహ్మాలే, వాళ్ళకి జరిగేవి బ్రహ్మాలే, అన్ని ఆయన లేదు ఏమిటి జరుగుతుంది. అందుకని వాళ్ళని వదిలేయమని చెప్పటం లేదు, నీ మంచి నువ్వు చెప్పు. జాతస్థంగా చేస్తే ఏం చేస్తారని మీతో మాట్లాడటం మానేస్తారు, పనుంది అంటారు. దాని బదులు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పి ఊరుకోండి. ఎలా జరగాలో ఆ సమయం వస్తే అది జరగక ఏమవుతుంది? జరుగుతుంది. అది పెళ్ళైనా పేరెంటమైనా ఇంకోటైనా ఆగుతుందా మీకోసం? ఏమీ ఆగదు, అన్ని జరుగుతాయి. సుమ్మయిరుగా ఉంటే ఆనందంగా ఉంటారు, సుమ్మయిరు లేకపోతే నానా గోల, లేచింది మొదలు ఎప్పుడు అనిపిస్తుంది కదా. ఇప్పుడు బంగారం ధర పెరుగుతుందని చెప్పి కొట్టం మానేస్తారా? కొనుక్కోరు. అవసరమైతే అది పెరిగిందని మానేస్తారా చెప్పండి? మానేయరు. అవసరం అంటే ఆ టైంకి అది జరుగుతూనే ఉంటుంది. అసలు పిల్లలకి ఎప్పుడు చెప్పాలి ఏవైనా? వాడు వినేటప్పుడు చెప్పాలి. వాడు వినని స్టేజ్కి వెళ్ళాక మీరు చెప్తే మటు వింటాడు. ఇది ఇంకో పరమ సత్యం. పిల్లలు ఎవరైనా అంతే, ఏ బంధమైనా అంతే. వినే వాళ్ళకి ఎన్ని చెప్పినా ఉపయోగం, వినని వాడికి ఎన్ని చెప్తే మొత్తం వృధా కంటక్షోభ. గురువుల పరిస్థితి అదే కదా. కాబట్టి పరమ పురుషార్థం దొరకాలి అంటే ఆచరణ పెట్టాలి. ఆచరణ లేని సాధనలన్నీ వృధా కంటక్షోభ.
అసుర సంపద అయినట్టి అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం మొదలగు గుణాలకు దూరంగా ఉన్నట్లయితే వారికి పరమేశ్వరుడి అంటే పరమేశ్వరుడు అంటే ఇక్కడ బ్రహ్మమనే శరణు వారు శరణు పొందటం ద్వారా పురుషార్థ ప్రాప్తి వారికి కలుగుతుంది. దీన్నే పరమాత్మ ఎల్లప్పుడూ నా శరణు పొంది అన్ని కర్మలు చేస్తున్నవాడు కూడా నా అనుగ్రహం వల్ల శాశ్వతం అవ్యయమైన పదాన్ని పొందుతాడు. అంత భగవద్గీతదే ఇక్కడ వచ్చేది కూడా విసింటే పరమాత్మ పరబ్రహ్మ చెప్పిందే ఎక్కడైనా చెప్తారు. ఆయన చెప్పాడు అని ఒక ట్యాగ్ పెడతారు. మరి ఆయన చెప్పకపోతే మంచి ఎలా తెలుస్తుంది? అమ్మా నాన్నలు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్పవలసిన టైంలో చెప్పాలి. అప్పుడు చెప్పకుండా టాట్ ఇప్పుడు అంటే వాడు టాట్ వెళ్ళిపోతున్నా అంటారు. ఎవరైనా అంతే. వాళ్ళు అంటే కేవలం పిల్లలనే కాదు, ఏ బంధమైనా ఏ మనిషి అంటే ఏ జీవుడైనా అని తీసుకోండి, బంధం ఎందుకు కాదు, ఏ జీవుడైనా అంతే. కానీ ఇక్కడ ఈ అసుర సంపదలు అయినట్టు అహంకారం అంటే ఈ నేను ఐడెంటిటీతో ఉన్నవాడిదే అహంకారం. అంటే నా మాటే వినాలి అంటూ ఉంటారు కదా, నా మాటే వేదం. 4 వేదాలు ఉన్నాయి, ఒక వేదం ఎక్కడ ఉందండి? మళ్ళీ కష్టం అది. కాబట్టి నా మాటే వినాలి. ఎందుకు వినరు? ఎందుకు వినరు? వింటారు, అది కరెక్ట్ అవ్వాలి కదా. అవతలి వాడు మాట మరి నువ్వెందుకు వినవు అంటే నీకు ఏది మంచో అనేది నువ్వు డిసైడ్ అవ్వలేనప్పుడు, అవతల వారు నీ మంచి గురించి చెప్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఆచరించినప్పుడు, అందువల్ల ఇక్కడ అహంకారము అంటే ఆ నేను ఐడెంటిటీ బాగా ఉన్నది. నేను అంతే, అదే మొండి పట్టుదల అనేది ఇంకోటి అనండి, దానికి ఏ పేర్లు పెట్టినా వాడు ఆ నేనుతోనే ఉంటాడు. ఆ నేనుతోనే వాడు ఇది అనుకుంటాడు. కాబట్టి ఆ అహంకారం, బలము, దర్పము, సరే ఇవన్నీ వేరే లేదు, నేనుతో ఉన్నవాడే ఇవన్నీ చేస్తాడు. వాడి బలం ఎంతసేపు ఏం చేయగలుగుతాడండి? వాడి బలం ఏదో దాన్ని చేయగలుగుతాడు, అంతే కదా. ఇవ్వరు బొమ్మ అంటాడు, అది ఇంకోటి ఏదో అంటాడు, 4 మాటలు అంటాడు, అంతే కదా. కాబట్టి బలం, దర్పం, కామం, క్రోధం మొదలగు ఇవన్నీ అసుర సంపదలు, అసుర గుణాలు. సంపద అంటే మీరేదో సంపద అంటే గుణాలు, ఇవన్నీ కూడా నశించే గుణాలు కాదు, నిన్ను నశింపజేసే గుణాలు. ఎందుకంటే గుణాలు విడిగా లేవు, నీవు అవి పట్టుకున్నావు. నీ గుణాలు అంటే నీ బుద్ధి. ఇన్ని బుద్ధులు అంటే విశుద్ధ బుద్ధి ఎలా? ఒక్క బుద్ధి రావాలి అంటే ఇవి లేకుండా ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ వాడు భగవంతుడికి శరణు పొందితే, అంటే ఏదో ఒక దైవాన్ని వాడు నమ్మి వీడు ఇవన్నీ వ్యవహారంలో చేస్తున్నాడు, అయినా కూడా వాడు పరమాత్మ దగ్గర తల ఒగ్గి ఉన్నాడు. అందుకనే ఆర్ద్ర భక్తితో అయినా నన్ను పట్టుకోరా అని అన్నాడు ఆయన. ఒరే ఏదో విధంగా నన్ను పట్టుకో, నేను నిన్ను రక్షిస్తాను అన్నాడు. కాబట్టి ఇన్ని గుణాలు ఉన్నవాడు పరమాత్మ దగ్గర తల ఒగ్గాడు అనుకోండి, అవన్నీ కూడా ఆయన తీసేస్తాడు. ఆయన వల్ల అయిపోతుంది, ఆయన ఎంతసేపు పట్టు ఉఫ్ పోతాయని. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, ఒకవేళ ఉన్నా వాళ్ళు ఆ యొక్క పరమేశ్వరుడికి శరణు పొందితే వారికి కూడా తప్పకుండా పురుషార్థ ప్రాప్తి కలుగుతుంది. ఆయన ఎక్కడా అహంకారంతో లేడు బ్రహ్మ. నేను బ్రహ్మాన్ని, నా మాటే వినాలి, లేదా నేను ఏం చెప్పాను అది చేసిన వాళ్ళకే నేను ఇస్తానని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడు? పర్వాలేదు లేదా, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నా నష్టం లేదు, కానీ నా దగ్గర మటుకు నువ్వు తల ఒగ్గి ఉండు, నేనున్నానన్న భావనతో ఉండు చాలు, నేనంటే ఇష్టం అని చెప్పు చాలు అన్నాడు. ఆయన తీసేస్తాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఏమంటే మేము కూడా ఆయన దగ్గర తల ఒగ్గే ఉన్నామండి, మరి మాకు తీయలేదండి అంటే మీరు తీయించుకోండి. మీరు పట్టుకున్నారు గట్టిగా, అన్ని తీసేసుకొని తీయించేశారు కదా, ఆయన తీసేశాడు. మీలో ఉన్న గుణాలు కొన్ని, అసుర గుణాలు, కామం, క్రోధం ఇలాంటివి కొన్ని, అన్ని కాదు. మీ అంతటా మీరు ప్రయత్నిస్తే పోతాయండి కోరికలు? మీ అంతటా మీకు ఆగాయా? అనిపించింది మళ్ళీసారి చూస్తే కావాలని అనిపిస్తుంది. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి వద్దు అని మళ్ళీ వెంటనే చెప్తాడు. అవును కరెక్టే, అక్కర్లేదు కదా మనకి అనుకుంటారు. మీరెక్కడ మీ మీ యొక్క నిన్న చెప్పారు కదా, స్వప్రయత్నం వల్ల మీరు పొందలేరు, అసాధ్యం లేదమ్మా, పొందలేము. కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ నా శరణు పొంది అన్ని కర్మలు చేస్తున్న వాడు కూడా నా అనుగ్రహం వల్ల శాశ్వతం అవ్యయమైన పదాన్ని పొందుతాడు. కాబట్టి ఏమంటే మేము ఇలాగే ఉంటామండి అంటే మరి మీరు పూజలు చేయటం లేదు, బాగా గుర్తు.
ఇక్కడ శరణ వండుకోలేదు. పొందడం అంటే పూజలు చేయటం కాదు, ఆయనకి నైవేద్యాలు పెట్టడం కాదు, వేరేది కాదు. ఆయన్ని శరణ పొందడం అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థ ఏంటి? నామస్మరణ చేయటమే. అంతేగాని ఆయన శరణ పొందటం అంటే పొద్దున్నే లేచి అరగంటలో పావు గంట మీ గురించి ఆలోచిస్తూ ఆయన పూజ చేయటం కాదు. ఆయనకి హారతులు ఇచ్చేయటం, నైవేద్యాలు పెడితే ఎవరండి తినేది? మీరేగా. అప్పుడు శరణ పొందటం ఎలా అవుతుంది? మీకు నచ్చిన ప్రసాదం చేస్తారా కానీ వేరే చేస్తారా? ఏదో అప్పుడప్పుడు మాత్రం, అంటే ఈ పండగలు అవి పెట్టారు కాబట్టి శాస్త్రంలో, వినాయక చవితికి ఉండ్రాడే చెయ్యాలి అన్నారు కాబట్టి చేస్తున్నారు. లేదా చేస్తారండి? ఏమి చేయరు. ఉండ్రాళ్ళు ఎవరు తింటారండి అంటారు. ఇప్పుడు ఉండ్రాళ్ళలో కూడా వెరైటీలు ఇప్పుడు షాపుల్లో కూడా దొరుకుతాయి. టింగులో పోయి షాపులో కొనుక్కొచ్చిన నైవేద్యం ఎలా పెడతారండి పాపం? పెట్టకూడదు. చూడండి, బయట తీసుకొచ్చిన కోవా బిళ్ళలు అవి ఇవి నైవేద్యం అది ఎలా పనికొస్తుందండి? వాడు స్నానం చేశాడో చెయ్యలేదో, మరి పువ్వులు కడిగి పెట్టినట్టు మరి స్వీట్లు కడిగి పెడతారా? మరి బయట తీసుకొచ్చి ఇది ఎలా నైవేద్యానికి పనికొస్తుంది అసలు? అంటే పరమాత్మకి సమర్పించాలి అంటే అది ఎలా పనికొస్తుంది అసలు? ఎలా శుచిగా శుభ్రంగా వండాడు అది కదా పెట్టాలి ఆయనకి. ఆయన శుచి శుభ్రత ఉన్నవాడు. అలాంటి వాటికి అవే పెట్టాలి. అంతేగాని అబ్బా ఏం ఒప్పుకుందిలేంటి, ఎక్కడ దొరుకుతున్నాయని చెప్పేసి టంగన బయటికి వెళ్ళి కొనుక్కొచ్చేసేసి నైవేద్యం సమర్పయాలని నువ్వే తింటావంటే నీకే కడుపు నొప్పి వస్తుంది, ఆయనకి రావటం. మరి మీకే వస్తుంది. బయట కొట్టుకుని తింటే ఏమవుతుందండి? ఇవాళ రేపు ఎన్ని గోల గోల కదా బయట ప్రపంచం అంతా. సరే తినేవాడు తింటాడు అబ్బా అంటాడు. మరి డాక్టర్లు ఎలా బాగుపడేవాడు? ₹1,00,00,000 కట్టి డాక్టర్ చదువుతాడు. చదివిన వాడు మరి డబ్బులు తీసుకోవాలి కదా, తీసుకోపోతే ఎట్లా? అందుకని చెప్పి మీకు కడుపు నొప్పి రావాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి. మరి మీరు సంపాదించిందంత ఎలా ఇది అవుతుందండి? రొటేషన్ ఉండాలి కదా. వ్యాపారస్తుడు తన దగ్గర దాచుకోడు, రొటేట్ చేసుకుంటాడు మనీ. అప్పుడు వాడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇది అంతే రొటేషన్. నేనేం డాక్టర్లు అందరిని అంటలేదు, దొంగ డాక్టర్లు అంటున్నాను, కష్టపడి చదవని వాళ్ళని అంటున్నాను. అది కొనుక్కోవటమే కదా. కానీ ఇప్పుడు రోగాలు కూడా కొనుక్కోవటమే. సరే ఏది ఏమైనా పరమాత్మను శరణు పొందిన వాడికి శాశ్వతము అవ్యయమైన ఆ యొక్క తన పదాన్ని ఆయన ఇచ్చేస్తారు. ఇక మళ్ళీ వెనక్కి మళ్ళీ ఈ కష్టాలన్నీ లేవండి. ఇవన్నీ చనిపోయాక కాదు, చనిపోక ముందే. చనిపోయాక ఏం అనుభవిస్తే మనకి ఏముందండి? దేహం లేనప్పుడు ఏమి తెలియదు. ఏమన్నా పోయాక స్వర్గానికి పోతా, పోయాక ఏమిటి పోతావు స్వర్గానికి? అక్కడ నువ్వు చేసేది ఏమిటి? మళ్ళీ ఒక తాపు దగ్గర కిందకే రావాలి మళ్ళీ దేహంతో. దేహం లేకుండా మీరు ఏం ఆనందం అండి? కళ్ళలో మీరు ఆనందం పొందారు, అదేమన్నా మీకు ఉపయోగపడిందా? ఏమీ ఉపయోగం లేదు. చక్కగా నిద్రపోయారు, ఏవో కళలు వచ్చాయి, అప్పుడు ఏదో ఈ ఆహాహా అనుకున్నారు, మెలుకొచ్చేసింది. అయ్యో అని ఎంత ఫీల్ అవుతారండి? అయ్యో ఇదంతా కలేనా, ఏది లేదా అని పాపం ఎంత ఫీలింగ్ అండి అసలు. ఇక అది ఆ కళలో అది నిజం అవుతుందా కాదా, అది నిజమేనా? చెప్ప కదా. ఇప్పుడు వాడెవడో కళలో ఇంట్లో వాడికి మా గళ్ళలో ఏవో అన్ని కనపడ్డాయి, వాడికి ఎవరో నాన్న ఫోన్ చేసేసి తవ్వమంటారా అంటాడు. నువ్వు ముందు ఫోన్ పెట్టే ఏదన్నా అయితే నన్ను పట్టుకుపోతారు నాయన, కళలు నమ్మకూడదు, అట్లా చెయ్యకు, ఏమన్నా చేసుకో తప్ప నాకు ఫోన్ చేయకు, ఇట్లాంటి వాటికి అవన్నీ అబద్ధాలు. నీకెవడిచ్చాడు అసలు నా నెంబరు? మన వాడికి ఏమైంది? వాడు ఏదన్నా నన్ను పట్టుకుపోతారు కదా, మరి చెప్పింది ఆవిడ చెప్పింది అన్నారు అంతే. అసలు వెర్రి కాకపోతే కల్లో కనిపించింది అన్ని నిజం ఎలా అవుతాయండి? కాకతాళీయంగా కొన్ని జరగవచ్చు, అది బ్రహ్మ నియతిలో ఉంటే జరుగుతుంది. అంతేగాని నీ కళ వచ్చింది కాబట్టి జరగలే. కళ్ళలో పులి వచ్చింది కాబట్టి అంటే వీడికి బయటికి పోతాడా? లేదు. మరి చూడండి, ఇవన్నీ కూడా ఏమిటి అంటే దేహం ఉంది కాబట్టి ఈ గోళలు. దేహం లేని వాడికి ఏమిటండి? మరి నువ్వు స్వర్గానికి పోతే ఏంటి, నరకానికి పోతే ఏంటి? నరకాలు పోయి ఇక్కడే నరకం అనుభవిస్తున్నావుగా. ఓ నిమిషం ఆనందం, ఓ నిమిషం ఏడుపు, నానా గోళలు ఇక్కడే. ఇంకా మళ్ళీ దీనికి మించిన నరకం ఇంకోటి ఉందా? ఒకళ్ళు ఇష్టం అంట, ఒకళ్ళు ఇష్టం లేదంటే ద్వేషాలు, ప్రేమలు, గోళలు. మరి ద్వేషానికి మించిన నరకం ఉందా?
ద్వేషం నువ్వు ద్వేషించే వాడికి ఏం లేదు, నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వే నరకం అనుభవిస్తావు. అంతే. అవతలి వాడికి ఏం బాధండి, నువ్వంటే నాకు ఇష్టం లేదురా అంటే వాడేం పట్టించుకొని వాడు పోతాడు, అమ్మాయి అనుకుంటాడు, పోతాడు, ఏదో జరుగుతుంది. వాడు పట్టుకున్నాడు అనుకోండి, అయ్యో వీడు నన్ను అంటున్నాడు అని వాడు ఏడుస్తాడు, వీడు ఏడుస్తాడు. భావన ఉన్నవాడికి ఏడుపు కానీ భావన లేని వాడికి ఏముంటుందండి? ఏముండదు. భావన ఉన్న వాడికి ఏదైనా. అందుకని ఆశిస్తే అని వచ్చింది. ఆసక్తి, ఆసక్తి అంటే ఆశించటము, ఇవన్నీ ఇవేమీ లేకుండా స్వామి నువ్వున్నావు నాకెందుకు వచ్చిన ఈ గోల అన్నాను. అసలు ఏ గోల లేదు. ఆయన ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు. మీరు పెట్టే వాటికి గుళ్ళో ఆయన ఎప్పుడో పారిపోడండి. అసలు మీరు ఇచ్చే వాటికి మీ ఆలోచన అసలు గుళ్ళో ఆ గుడి ఎదురు అంటే ఆయన ఎదురుగుండా నిల్చుని మీరు ఆంటికి రకరకాల మనుషులకు గుళ్ళో ఉంటాడండి ఆయన. వీళ్ళు దొరికారా అంటూ పారిపోతాడు. ఆయన స్థిరంగా నిలబడ్డా లేదు పాపం. ఆయన ఉన్నాడనే కదా ఇంతమంది పోతున్నారు. తిరుపతిలో దేవుడైనా ఏ క్షేత్రంలో దేవుడైనా ఎలాంటి వాళ్ళు వస్తారండి ఒక్కొక్కళ్ళు. ఆయన కదలకుండా ఉన్నాడనే కదా అందరు వెళ్తున్నారు. ఇంకా మరి ఆయనే అంత ఇదిగా ఉన్నప్పుడు ఇంకేం చెప్పడానికి ఏముంటుంది ఇందులో అంటే ఆయన అన్నాడు అనమాట, ఎన్ని అసుర గుణాలు ఉన్నా నాయన నువ్వు నన్నే పట్టుకో అంటే నా మీద ఇష్టాన్ని పోగొట్టుకోకు. నువ్వేం దేవుడు అయ్యా నాకేమన్నా ఇచ్చావా అని సోమవారం ఒకళ్ళు మంగళవారం ఒకళ్ళు ఇలా రకరకాలుగా పట్టుకుంటే ఏం చేస్తాడండి? అన్ని ఆయనేగా. ఆయన అనుకుంటాడు అమ్మాయి ఇవాళకి చూసి చూడట్టు ఊరుకున్నా, రేపు బుధవారం వాళ్ళు ఇంకోళ్ళని పట్టుకుంటారులే నాకెందుకు వచ్చింది అనుకుంటాడు. బయట చెప్తారు మా పోర్ట్ఫోలియో కాదండి అంటే మా ఏరియాకి రాదు ఇది. ఎందుకంటే వాడి కోరిక ఎప్పుడే తీరదు కదా. అందుకని మంగళవారం అయినా బుధవారం అయినా వీళ్ళు ఎవరు పట్టించుకోరు. వాడి కోరిక తీరే టైంకి వాళ్ళు ఎవరుంటే ఆ ఏరియా వాళ్ళు చూసుకుంటారు. అంటే ఆ రోజు ఏ దేవుడో ఆ దేవుడు చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ సర్వకర్మలను కూడా అంటే ప్రతిషిద్ధాలను కూడా అని వ్యాఖ్యానం. సర్వకర్మలు అంటే గధ పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. గధ పనులు అంటే బయటకు వెళ్ళే ఉన్న పొడవ ఇది చేయడం అని కాదు అర్థం. గుణాలు తెలిసి కూడా మాటల ద్వారా చేతుల ద్వారా అవతలి వాళ్ళని బాధించటంలో ఫస్ట్ కదండి. ఒక్కొక్కళ్ళు మాటలు అనేస్తారు, ఏమోదో మాట పడి ఉంటుంది. బలం, దర్పం, అహంకారం అనొచ్చు కదా అని అంటారు. అన్నారు కాబట్టి అది నేను అన్ని భూతాల్లో సమానంగానే ఉన్నాను, నాకు ప్రియుడు అప్రియుడు అని ఎవరూ లేరు. ఎవరు నన్ను భక్తితో ఆరాధిస్తారో వారు నా యందు ఉంటారు, నేను వారి యందు ఉంటాను. ఇదంతా భగవద్గీత. మళ్ళీ ఇక్కడ ఆయన చెప్పాడు ఎవరైతే అలా ఉంటారు. మాట అనడానికి కంగారు ఎందుకండి? అనగలను కదా, బలం ఉంది కదా అని అంటారు అంతే. మూర్ఖత్వంగా చెప్పలేదు. నేను అన్న ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీ ఉందా? ఇహగో. ఎందుకంటే వాడికి అహంకారం, నేను సంపాదిస్తున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో అనుకుంటూ ఉంటాడు. రకరకాల అందరి బుద్ధి ఒక రకంగా ఉండదు కదా, రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా ఉన్నవాడు రకరకాలుగానే ప్రవర్తిస్తాడు. ఏ రకాలు లేనివాడు ఒక రకంగానే ఉంటాడు. వాడు అవతల వాళ్ళని తిట్టా ఆనందంగానే ఉంటాడంట. సందర్భాన్ని బట్టి మరి అవతల వాళ్ళని తిట్టాల్సి వస్తుంది కదా. తిట్టినా బాగానే ఉంటాడు. ఎందుకంటే ఏదో పర్పస్ తో తిట్టలేదు, ఆశించి తిట్టలేదు అంతే. కాబట్టి అన్ని భూతాల్లో సమానంగానే ఉన్నాడు ఆయన. ప్రియుడు అప్రియుడు అంటూ ఆయనకి ఎవరు లేరు. ఎవరు భక్తితో ఆరాధిస్తారో వారి యందు నేనుంటాను, వాళ్ళు నా యందు ఉంటారు అన్నాడు. అందుకనే ముందు వెనకాల అదేంటది మన అభిషేకం చేసేటప్పుడు శివుడికి చెప్తారు, పైన లోపల బయట అంతటా ఉన్న నీకు నమస్కారం అంటారు, రుద్రుడికి నమస్కారం అని చెప్తారు. లేని ప్లేస్ ఎక్కడ? అక్కడ చెప్పేది అదే, అంతటా ఉన్నాడు ఆయన. అలా నమస్కారాలు చేస్తారు. ముందున్న వెనకున్న పైన ఉన్న లోపల అందరికీ నమస్కారం. అంటే ఆయనదే. నువ్వు అలా ఉండగలగాలి. అత్యంత దురాచారుడు కూడా నన్ను అనన్య భక్తితో ఆరాధిస్తే అతడు సాధువుగా మారతాడు. అతడు మంచి నిశ్చయం గలవాడు. అంటే వాడికి ఎన్ని
బాహ్య ప్రపంచంలో చేసిన లోపల వాడికి ఆ పరమాత్మ అయితే వాడి మనస్సు లగ్నమైంది. ఇక్కడ సూక్ష్మం ఏంటంటే పరమాత్మ అయితే మనసు లగ్నమైన వాడు అసలు ఎలా చేస్తాడంటే చెయ్యడు. చేసే వాడికి భక్తి లేదని అర్థం. అది అర్థం కావాలి. ఏమంటే వెదపల్లి ఏమిటంటే నాకు లోపల పరమ భక్తి ఉందండి అని నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. ఉంది కాబట్టి అండి వీళ్ళని తింటూ ఉంటాను, అలా చేస్తూ ఉంటాను, నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను, నాకు చాలా భక్తి ఉందండి. అది భక్తి ఎలా అవుతుంది? సూక్ష్మం అదే. ఆయన అందుకే ఆ లింక్ పెట్టాడు. నన్ను అనన్య శరణాగతి అన్నాడు. అనన్య భక్తి, నేను తప్ప ఎవరూ లేరు అనుకున్నవాడు అన్ని చూసుకో అంతటా ఆయన అంటాడుగా. మరి అప్పుడు ఆయన వీడు అనేది ఏమిటంటే అంటాడా? ఎలా అంటాడు అసలు? వేరే వాళ్ళు ఆయనే ఉంటే నీ మనసు మార్చడా? నీలో అసలు అసలు గుణం ఎలా ఉంటుంది? నీలో ఆయనే ఉంటే. జీవుడు ఎలా ఉంటాడండి మీలో? ఇక్కడ మీరు జీవత్వంతో ఉన్నారు కాబట్టి పాపం ఆయన సగానే ఇచ్చారు కదా ఆయనకి ప్లేస్. ఇల్లు మొత్తం రెండుకి ఇస్తే మొత్తానికి రెండు ఇస్తాడు. మీరు సగమే ఇచ్చి మొత్తం ఇవ్వమంటే వాడు ఎందుకు ఇస్తాడు? అందుకని ఆయన్ని సగమే ఇచ్చి నేను వేరే పనులు చేస్తానండి అంటే సరే అనుభవించి అంటాడు. నువ్వు ఎక్కడ ఆయనకి ప్లేస్ ఇచ్చావో అక్కడ మటుకు నీకు ప్రశాంతత ఇచ్చాడు. ఆయన ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయన ప్రశాంతంగా, ఆయన దగ్గర వేరేది లేదు. ఆయన పెట్టలేదు కాబట్టి నీకు ఏ విషయాలు అయితే నువ్వు పట్టుకున్నావో ఆ విషయాల్లో నీకు ఇంకా సూటిపోటి మాటలు, బాధలు, రకరకాలు ఇంకా చెప్పక్కర్లేదు. అలా త్వరలోనే ధర్మాత్ముడవుతాడు, శాశ్వత శాంతిని పొందుతాడు. నా భక్తుడికి నాశనం లేదని గ్రహించు అన్నాడు. ఇవన్నీ మీరు గ్రహించారు కాబట్టి కొన్ని ఆయనకి ఇచ్చారు, కొన్ని మీరు శాశ్వతులు అనుకుని పట్టుకున్నారు. అక్కడ కూడా మీకు తెలుసు. కానీ ఆ కానీలకి కాలం చెల్లిపోయినా కానీ వదలరు కదండి. అలా పట్టుకున్నారు కొన్ని విషయాలు. ఇంకా ఏదో నేను ఐడెంటిటీతో ఏదో సాధించాలి. నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా సరే, పాపజన్ములైన స్త్రీలు, వయస్సులు మరియు శూద్రులు కూడా పరమగతిని పొందుతారు. అందుకే కదా నామస్మరణ చెయ్యండి అయ్యా, దీక్షగా చెయ్యండి. కొన్ని రోజులు అన్ని పనులు మానేసి చెయ్యండి, ఆయన్ని ఆశ్రయించండి, అనన్య శరణాగతి, ఆ నామస్మరణ. కానీ ఎంత భయం అండి అలా చేస్తే. అమ్మో, ఎక్కడ పరమాత్మ అయిపోతే ఎన్ని కష్టాలంటే ఒకళ్ళని తిట్టడానికి లేదండి. శుభ్రంగా తిట్టచ్చండి, పర్వాలా, అప్పుడు కరెక్ట్ గా తిడతారు. అవసరమైనప్పుడే తిడతారు. అన్ని కొనుక్కోవచ్చు, అవసరమైనవే కొనుక్కోవచ్చు. ఇలా అన్నిట్లో శ్రేయస్సే కలుగుతుంది, అది తెలియటల్లా. పరమ శ్రేయస్సు కలుగుతుంది అప్పుడు. అవును అంటే ఆచరణ పెట్టాలి, అవును అనకూడదు. అప్పుడు ఎటువంటి విషయాల్లో కూడా మరి బాధ ఉండకూడదు, ఆశించకూడదు. ఎప్పుడు జరిగితే అప్పుడు జరుగుతుంది. ఇంకెవరికి చెప్పటం లేవు, వేరేవి ఏమీ లేవు. సందర్భం వచ్చినప్పుడు ఒక మాట చెప్పడంలో దోషం లేదు, అంతే తప్ప ఇంకా ఏదన్నా విషయంలో మనసు వ్యాకులత పడుతోంది అంటే అవును అనరాదు. చూసాను కాబట్టి ఆయన్నే శరణు పొందిన వాళ్ళు హాయిగా శాశ్వత పదవిని పొంది తీరుతారు, డౌటే లేదు. కాబట్టి ఎవరైనా సరే అంటే వారికి ఈ యొక్క శాస్త్రం విధించబడిన కర్మలు అంటే ఇప్పుడు గాయత్రి మంత్రము కానివ్వండి, ఏదైనా విధించబడిన వాళ్ళకి ఎలాగా అంటే వాళ్ళకి ఎలా ఉన్నా వాళ్ళు కూడా ఈ యొక్క జపము అంటే సాధన ద్వారా, ఆరాధనాది ధర్మ విశేషాల చేత వారు జ్ఞానాన్ని పొందవచ్చు. అంటే శ్రవణ మననాదుల ద్వారా వాడికి ఏమి పూజ విధించబడలేదు. వాళ్ళ యొక్క సరే వంశం అనండి, ఇంకోటనండి ఏదైనా సరే వాడికి ఏమి విధించబడి లేదు. వాడికి తెలియకపోయినా శ్రవణం వల్ల విని, ఎలాగైతే ఒక అటవికుడు పంది ఘీంకారం విని వాడికి ఆ పంది ఘీంకారం వాడికి అయంలాగా వినపడింది. వాడు అటవికుడు, వాడికి ఏమీ తెలియదు. అయినా సరే దాన్ని అయమని కూర్చుని వాడు అలా జపం చేసేసాడు. కాబట్టి వాడు ఉత్తమ జన్మ పొందాడు. ఎందుకు మరి వాడు అప్పుడెందుకు తరించలేదంటే వాడు తెలియక చేశాడు కాబట్టి, తెలియక చేసిన ఉత్తమ ఫలితం శ్రేయస్సును పొందాడు వాడు. ఇక్కడ కూడా అదే చెప్పేది. అందుకని వాడికి ఏది తెలియకపోయినా ఒక నమ్మకంతో, అంటే ఆ యొక్క
అక్షరం అనండి, పరబ్రహ్మం అనండి, దైవం అనండి, ఏదైనా సరే వాడు నమ్మినది గురువు ఎందైనా సరే ఆ నమ్మకం వాడిని తరిపోతుంది. ఎలాగా గురువు అంటే ఆ మునికి సేవ చేస్తూ స్వామి ఏదైనా రామ అంట రానివాడు కూడా మరా అంటూ వాడు తరించాడు. అలాగే ఎన్నో ఉన్నాయి మనకి ఇలాంటివన్నీ ఉదాహరణలు అంటే జరిగినవి. అది నువ్వు ఆచరణలో పెడితే నీకు జరుగుతుంది. నృసింహస్వామిని వెతుకుదామని బయలుదేరిన వాడికి అన్నీ తెలుసు. ఓ పరమ స్తోత్రియుడు అంటే అర్థమండి మడి ఆచారాలు ఉన్నవాడు. కానీ అనుమానం ఉన్నాడా లేదా, అందుకని వాడికి దొరికాడా? శుచి శుభ్రత ఏ ఆచారం ఏది లేని వాడి అటవికుడికి దొరికాడు ఆయన. ఎందుకు దొరికాడు? వాడి మనస్సు అందులో లగ్నం అయిపోయింది కాబట్టి అతనికి పట్టుపడ్డాడు, తాడుతో కట్టేయగలిగాడు. కానీ అన్ని తెలిసిన ఇతనికి ఆ యొక్క చిన్న అనుమానం ఉండడు అన్న ఒక విశ్వాసం, అంటే అక్కడ ఉండడు అడవిలో ఇట్లా ఉంటాడు కదా అని ఒక అయిష్టం. మీకు ఇందాక అయిష్టాలు చెప్పాను కదా, ఆ దానితోటి అయినా సరే ఒకసారి ఒక రాయి వేసి చూద్దాం అనుకున్నాడు. అయినా పరమాత్మ దొరికాడు. పాప ఎవరికి దొరికాడు అంటే ఆ భేదం చెప్పాడు. శంకరులకు కూడా ఆ యొక్క వేరేవాడు అన్న భావన ఒక్కటి మిగిలిపోయింది ఆయనకి భగవాన్ అవ్వడానికి. అద్వైత బోధ చెయ్యాలి అంటే వారిలో అద్వైత భావన అనేది లేసమాత్రంగా కూడా ఉండకూడదు. అద్వైత బోధ అతన్ని చెయ్యాలి, అతని ద్వారా జరగాలి. కానీ అతనిలో ఇంకా తాను బ్రాహ్మణుడు ఇంకొకటి అన్న చిన్న లేసమాత్రమైన ఒక భావన ఉన్నది కాబట్టి దాన్ని కూడా తీసేశాడు పరమాత్మ. ఎందుకంటే ఇతనికి అంటే అది కూడా ఒక అసుర గుణమే, నేను బ్రాహ్మణుడిని అని అన్న అహంకారం అతనిలో ఉండటం వల్ల పరమాత్మనే నమ్మాడు. అందువల్ల పరమాత్మ తానే స్వయంగా వచ్చి అది తీసేశాడు. ఇక్కడ కూడా అంతే. ఈ యొక్క బ్రాహ్మణుడికి ఆయన యందు అపారమైన ఇది ఉన్నది, కానీ కొంత ఆ అహంకారం ఉన్నది కాబట్టి ఆ నేను అన్న భావనని ఈ అటవికుడు ద్వారా తీసేశాడు. ఇలా విష్ణు శర్మ కథ దత్తాత్రేయుడిది తీసుకున్నా కూడా అంటే ఎక్కడో వాళ్ళలో ఆ భావన ఉంది. అంటే అసుర గుణాన్ని ఆయన ఎంత సులభంగా తీశాడో అది అర్థం చేసుకోవాలి. కాబట్టి నాలో అసుర గుణాలు ఉన్నాయని మీరేం బాధపట్టాలా. అసుర గుణాలు అంటే ఏంటి? నేను భావనలు. మీరు ఎక్కడ బాధపడుతున్నారని మీలో ఉన్నాయని బాధపడితే ఆయనకి శరణాగతి, స్వామి ఇగో ఇది వదలట్లేదయ్యా నీదే అని తీశారు. గురువు దగ్గర డైలాగులు కొడతారులేండి, మీరే తీసేయాలి గురువు గారు అని. మీరు వదలకపోతే గురువు ఎలా తీస్తాడండి? పట్టుకుని వదలకపోతే ఉడుం పట్టు కూర్చున్నారు, ఎలా తీస్తాడు? మీరు హాయిగా ఓపెన్ గా ఉండండి. ఇప్పుడు చేతులు చాచి అడిగితే ఆ చేతిలో ఏదో పట్టుకుని ఇలా గుప్పిడి మూసేసి ఇవ్వండి అంటే అక్కడ దాని మీద ఏమన్నా నిలబడతాయా? కాబట్టి ఇక్కడ మీదే దోషము. అంటే అది అంగీకరిస్తారనుకోండి మాదే దోషం అని. అంగీకరించడం వల్ల మీరు శుద్ధులు ఎవరు? ఆ అంగీకరించి ఆచరణలో పెట్టాలి. నిజంగా మనస్ఫూర్తిగా ఈ విషయం నన్ను బాధిస్తోంది, నేను ఇంక ఈ విషయం గురించి ఆలోచించాను గురుదేవా, ఇది మీకు అప్పగించేశాను అని మీరు గనక అని ఆ విషయం గురించి నిజాయితీగా మీరు ఆలోచించకపోతే అది మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టదు. అది ఒకవేళ సమస్య అయితే అది పరిష్కారం అయి తీరుతుంది. ఏదైనా సరే దానివల్ల మీకు ఇంకా బాధ కలగదు. అది ఏదైనా సరే మీదైనా అంటే శరీరానికి సంబంధించిందా బాహ్యానికి సంబంధించిందా ఏదైనా సరే అది మిమ్మల్ని బాధించదు. ఆ అపారమైన విశ్వాసం ఉండాలి బ్రహ్మ యందనండి గురువు యందు ఎక్కడైనా సరే. ఆ విశ్వాసం లేనప్పుడు భయం ఉంటుంది, భయంతో నానా గోల. వీళ్ళందరికీ విష్ణు శర్మకి అంతే అంటే నేను బ్రాహ్మణుడు కాబట్టి నా దేవుడు ఇలా ఉండడు అన్నాడు. అంటే నిర్ణయించాడు ఇలాగే ఉండాలి, తనకి ఇష్టం కాబట్టి. తాను అలా ఉన్నాడు కాబట్టి తన దైవం అలాగే ఉంటాడు అని. కాబట్టి ఆ ఇష్టం వల్ల అతను పూర్ణత్వం పొందలేదు. కాబట్టి పరమాత్మ స్వయంగా వచ్చి దాన్ని తీసేశాడు. అర్జునుడు కూడా అనన్య భక్తి, శ్రీకృష్ణుడు ఎంత బాగున్నా ఏదున్నా ఆ కృష్ణుడి మీద అపారమైన భక్తి కాబట్టి ఆయన ఒక అహంకారాన్ని తీసేశాడు పరమేశ్వరుడు. అంటే ఇక్కడ మీకు చెప్పిన అసుర సంపదలు ఎన్నున్నా అనన్య భక్తితో నన్ను సేవిస్తే అన్నదానికి మీకు ఇన్ని ఉదాహరణ. ఇవన్నీ జరిగినవే, ఇక్కడ ఏమీ సందేహం లేదు, ఇవి జరిగాయి. కాబట్టి ఆ జరిగినవి మనము తీసుకుని మనం కూడా ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకుండా ఎన్ని విన్నా శ్రవణ మననాదులన్నీ వృధానే, ఆచరణే.
దీనికి దీనికి ఇంకా వేరేది లేనే లేదు అసలు. ఇంకొకటి ఉన్నది అంటే అది అబద్ధమే. దీనికి కావలసింది ఆచరణ. ఆచరణ పొందినప్పుడే మీరు ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనండి, జీవ బ్రహ్మైక్యం అనండి, మోక్షం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా పొందుతారు. ఈ మోక్షాలు కానీ ఇవన్నీ కూడా దేహం నశించాక కాదు పొందవలసినది. దేహము చక్కగా దృఢంగా ఉన్నప్పుడే మీరు పొందాలి. ఆ దేహం దృఢంగా లేనప్పుడు మీరు చేసేది ఏమిటి? మీరు సాధనే చెయ్యలేరు. సాధన చెయ్యనప్పుడు మీరు ఎలా పొందుతారు? కాబట్టి సాధన ఎందుకు విధించబడింది? మీ శరీరం మీకు సహకరిస్తున్నప్పుడే మీకు సాధన విధించబడింది. మీ యొక్క శరీరం మీకు సహకరించినప్పుడు ఏమిటండి చేస్తారు? పడుకుంటే నిద్ర వస్తుంది, కూర్చుంటే నడుం నొప్పి వస్తుంది. అబ్బా నడుం నొప్పి అన్నవాడు సాధన చేయగలడా? కానీ ఎందుకు సాధన చెప్పబడింది? ఎందుకు మీకు మీ శరీరం సహకరిస్తున్నప్పుడే ఆ బ్రహ్మం మీకు తెలియబడ్డాడు. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు, మీరు ఆలోచించిన విషయాలు కాదు, మీకు బోధింపబడిన విషయాలు అంతకన్నా కాదు. అన్ని మీకు బోధింపబడినవే. ఎక్కడా ఏ లోటు ఆయన చెయ్యలేదు. కాబట్టి ఇన్ని బోధించబడిన ఆచరణ లేదు కాబట్టి ఇంకా ఈ బాహ్య విషయాల నుండి, నశించే విషయాల నుండి, జీవ విషయాల నుండి వాటినే పట్టుకుని దానిలోనే ఉన్నారు కాబట్టి ఇంకా ఆ బ్రహ్మ ఐక్యం పొందలేదు. అంటే అర్థం ఆనందాన్ని పొందటం లేదు. పరమమైన ఆనందాన్ని పొందే అర్హత ఆయన మీకు ఇస్తున్నా దానిని మీరు స్వీకరించట్లేదు. అర్హత ఇచ్చాడు ఆయన. బాగా చదువుతాడు వాడు, అన్ని అర్థమయ్యాయి, కానీ రాయకపోతే. కాబట్టి ఆ రాయకపోవటం వల్ల అంటే అర్హత ఉన్నా కూడా దానిని వినియోగించుకోకపోవటం వల్ల ఈ గోలంతా జరుగుతుంది. కాబట్టి అర్హతని ఉపయోగించుకున్నవాడు ఉన్నతిని పొందుతాడు. అర్హత లేనప్పుడు అసలు గొడవే లేదు. కానీ అర్హత ఇచ్చారు. అర్హత ఇచ్చినప్పుడు దానిని వినియోగించుకున్నవాడు ఉన్నతిని పొందుతాడు. శుభం భూయాలి.